హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే దోసకాయ టమాటా కర్రీ. దీనికోసం ముందుగా పోపు పెట్టుకోవాలండి. పోపు అయిపోయిన తర్వాత కొంచెం ఆనియన్స్ చిల్లీ కట్ చేసి వేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత చూద్దాం. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు దోసకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని వేసుకోవాలి. కొంచెం దోసకాయ ముక్కలు మగ్గటానికి వచ్చాయి కదా. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఉప్పు పసుపు వేసుకుంటే తొందరగా ముక్కలు అనేవి మగ్గుతాయి. ముందుగా కొంచెం పసుపు, తర్వాత కొంచెం సాల్ట్. మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. దోసకాయ కూడా కొంచెం మగ్గింది కదా. ఇప్పుడు టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా, వేసుకొని అన్నీ వేసుకొని ఒకసారి ఇలా మొత్తం కలుపుకోవాలి. దోసకాయ టమాటా కర్రీ చూస్తుంటేనే చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. దీనిపైన కొంచెం మూత పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూస్తే ముక్కలు కూడా కొంచెం మగ్గిపోతాయి. దోసకాయ టమాటా ముక్కలు కూడా మంచిగా మగ్గిపోయాయి అన్నమాట. ఇప్పుడు దంచుకొని పక్కన పెట్టిన వెల్లుల్లి కారం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ వెల్లుల్లి కారం వేసుకుందాం. కారం మంచిగా కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకొని పక్కన పెట్టేస్తాం. ఇప్పుడు కర్రీ మంచిగా మగ్గింది కదా. దీంట్లోకి కొంచెం చింతపండు పులుసు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంది. ఎంతో టేస్టీగా ఉండే టమాటా దోసకాయ కర్రీ రెడీ అయిపోయింది. కొంచెం ఇది మగ్గిన తర్వాత వాటర్ వేసుకున్నాం కదండి. ఈ వాటర్ అంతా కొంచెం ఇంకిపోయిన తర్వాత చూద్దాం. చాలా బాగుంటుందండి దోసకాయ టమాటా కర్రీ. మీరు ఎవరైనా సరే కొత్తగా పెళ్ళైన వాళ్ళు మీ హస్బెండ్కి నచ్చేలా చేయాలి అంటే నా వంటలు చూసి చేయండి. చాలా బాగుంటాయి. దోసకాయ టమాటా ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. దీంట్లోకి కొంచెం గరం మసాలా వేసుకుందాం. కొంచెం గరం మసాలా వేస్తున్నాను. గరం మసాలా మీ ఇష్టం అండి, అది ఆప్షనల్. ఫైవ్ మినిట్స్ ఉంచేసి దింపేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇప్పుడేనండి స్టార్ట్ చేసిన యూట్యూబ్. కొంచెం నేర్చుకుంటూ దాన్ని మంచిగా చేయాలని ఇంట్రెస్ట్ ఉందండి. ఎలా చేయాలో తెలియట్లేదు. మీకు ఏమన్నా తెలిస్తే నాకు కామెంట్ చేయండి.